తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు అభ్యర్థులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మనము ఈ సెషన్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి జియోగ్రఫీలో అటవీ సంపద గురించి చర్చిస్తున్నాం. దీనికి ముందు జరిగిన సెషన్లో మొదటి అటవీ విభాగాన్ని చర్చిస్తే ఇప్పుడు రెండవ ప్రధాన అటవీ విభాగమైనటువంటి ట్రోపికల్ డ్రై ఫారెస్ట్ డ్రై ట్రోపికల్ ఫారెస్ట్ గురించి మనం చర్చించుకుందాం. అంటే ఇది ఆయన రేఖ అనార్ద్ర అడవులు. వీటిని మరలా 3 ఉపవిభాగాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, చాలా విచిత్రమైనటువంటి ఫారెస్ట్, కేవలం భారతదేశంలో మాత్రమే ఇలాంటివి చూడగలం మనం. రెండవది వచ్చి ట్రోపికల్ డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్. ఇక మూడవది వచ్చి ట్రోపికల్ థార్న్ ఫారెస్ట్. మొదటిది వచ్చి ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, అంటే ఆయన రేఖ అనార్ద్ర సతత హరితారణ్యాలు. రెండవది ట్రోపికల్ డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్, అంటే అనార్ద్ర ఆకురాల్చు అడవులు. ఆయన రేఖ అనార్ద్ర ఆకురాల్చు అడవులు. మూడవది ఆయన రేఖ ముళ్ళపొద అడవులు. వీటి యొక్క లక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండవ ప్రధాన విభాగంలోని మొదటి ఉపవిభాగాన్ని కనుక పరిశీలించినట్లయితే ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఆయన రేఖ అనార్ద్ర సతత హరితారణ్యాలు. ఈ అడవుల్ని ప్రధానంగా మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇవి ఈ తూర్పు తీరం వెంబడి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గమనించవచ్చు. ఇలా ఎందుకు గమనించగలమంటే ఇవి ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతాన్ని పొందేటటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ అడవులు మనం గమనించవచ్చు. ఇక్కడ టెంపరేచర్స్ కనుక చూసినట్లయితే టెంపరేచరు 28 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది యావరేజ్ టెంపరేచరు. ఇక రెయిన్ఫాల్ చూసినట్లయితే ఇది దాదాపుగా ఒక 100 సెంటీమీటర్ల వరకు ఉండొచ్చు, అప్ టు 75 to 100 సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు. ఇక రిలేటివ్ హ్యూమిడిటీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే తీర ప్రాంతం కాబట్టి, ఇది సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రిలేటివ్ హ్యూమిడిటీ కూడా 75 to 80% వరకు ఉండేటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతంలో లభించేటటువంటి ఈ అడవుల్లో వైవిధ్యం అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఇక్కడ బ్యాంబూ సాధారణంగా కనపడదు, వెదురు అనేది సాధారణంగా మనకి ఇక్కడ కనపడదు. అలాగే గ్రాస్ ల్యాండ్స్ కూడా, అంటే పచ్చిక భూములు, గడ్డి భూములు కూడా దాదాపుగా లేనటువంటి పరిస్థితి. సో ఇదొక పెక్యులర్ ఫీచరు. ఈ ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఒక పెక్యులరు, ఒక విభిన్నమైనటువంటి ధర్మం ఏమిటంటే బ్యాంబూ, వెదురు ఉండదు, గ్రాస్ ల్యాండ్స్ కూడా దాదాపుగా ఉండనటువంటి పరిస్థితి. ఇక ఈ ప్రాంతంలో లభించేటటువంటి లేదా సహజంగా పెరిగేటటువంటి వృక్ష జాతిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి ప్రధానంగా జమును, అంటే నేరేడు, కోకో, రితా, అలాగే టామరిండు, చింత, తాడి చెట్లు, ఇట్లా వెడల్పైన ఆకులతో కలిగినటువంటి చెట్లు ప్రధానంగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ అడవుల స్థానంలో ఇప్పుడు సహజ ఉద్భిజ సంపదను తొలగించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఈ ప్రాంతాలలో ఒక కృత్రిమమైనటువంటి అడవుల పెంపకం సాగు చేయడం చూస్తున్నాం. ఈ పద్ధతిని ఏమంటారంటే కాసరినా పద్ధతి అంటాం. సో ఈ ప్రాంతంలో, ఈ అడవులు ఉన్న ప్రాంతంలో ఈ తాడి చెట్లు, చింత చెట్లు లేదా మిగిలినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వాటి ప్రాంతంలో సరుగుడు, యూకలిప్టస్ లేదా
కొన్ని అధిక గట్టి కలపనిచ్చే జాతులు వీటన్నిటిని కూడా మనం సాగు చేయడానికి గమనించవచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ భూములను నిర్మూలించి వీటిని ప్రధానంగా ఆక్వాకల్చర్ కింద కూడా మార్చడం మనం గమనించవచ్చు. ఈ ప్రక్రియ అనేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సాలలో మనం గమనించవచ్చు. సో ఏ ప్రాంతపు అడవులు ఈరోజు కొంత మేరకు ఆక్వాకల్చర్కి లోనయ్యాయి అంటే అవి ప్రధానంగా ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఇక రెండవ విభాగంలోని రెండవ ఉపవిభాగం అంటే ఆయనరేఖ అనార్ద్ర అడవుల్లో మొదటిది ఆయనరేఖ అనార్ద్ర సతత హరితారణ్యాలైతే రెండవ విభాగం వచ్చి ఇది 6 అవుతుంది, ట్రోపికల్ డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్. డెసిడ్యుయస్ ఫారెస్ట్ అంటే డెసిడ్యుయస్ అంటే ఆకురాల్చు అడవులు. సో ఆయనరేఖ అనార్ద్ర ఆకురాల్చు అడవులు. సో ఆకు రాలుస్తున్నాయి అంటే ఇక్కడ రెయిన్ఫాల్ బాగా తగ్గిపోయినటువంటి మనం గమనించాలి. ఇక్కడ ఇవి సాధారణంగా మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ దగ్గరగానే ఉంటాయి. ఇవన్నీ కూడా స్పీసెస్ అంటే మొదటి విభాగంలో చదివినటువంటి ఆర్ద్ర ఆకురాల్చు అడవులతో పాటుగా సమానంగా ఉంటాయి. పెద్దగా దానికి దీనికి పెద్ద వేరియేషన్ అనేది ఏమీ ఉండదు. ఇక్కడ మెయిన్ స్పీసెస్ కనుక మనం చూసినట్లయితే టేక్ వుడ్ చాలా బ్రహ్మాండంగా వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ. తర్వాత యాక్సిల్ వుడ్, టేక్ వుడ్, యాక్సిల్ వుడ్, టెండు అంటే బీడి ఆకులకు సంబంధించిన ఆకులు. ఇక రోజ్ వుడ్ కూడా బాగా విపరీతంగా అంటే అద్భుతంగా పెరిగే పరిస్థితి ఇక్కడ గమనించవచ్చు. అలాగే బ్యాంబూ అంటే వెదురు కూడా మనం ఇక్కడ ప్రాంతాలను గమనించవచ్చు. అలాగే రెడ్ శాండర్స్ అంటే ఎర్ర చందనం ప్రధానంగా పండేటువంటి ప్రాంతం, వాతావరణం కలిగినటువంటి ప్రాంతం. సో ఈ ట్రోపికల్ డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్లో అనార్ద్ర ఆకురాల్చు అడవుల్లో ఆయనరేఖ ప్రాంతాలలో ఎర్రచందనం ఎక్కడగా ఎక్కువగా లభిస్తుందంటే ఈ అడవుల్లో లభిస్తుంది. ఇవి ప్రధానంగా క్లైమాటిక్ కండిషన్స్ కనుక చూసినట్లయితే టెంపరేచర్ వచ్చి దాదాపుగా 27 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది. రెయిన్ఫాలు 100 to 150 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉంటుంది. రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చి అరౌండ్ 70% వరకు ఉంటుంది. సాపేక్ష ఆర్ద్రత 70% వరకు ఉంటుంది. తర్వాత చెట్లు కూడా దాదాపుగా 20 మీటర్ల వరకు ఎత్తు వరకు ఎదుగుతాయి. దీనికి ముందు చెప్పినటువంటి ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో మొక్కలు కేవలం 10 మీటర్ల వరకు ఎత్తు వరకు ఎదిగితే ఇక్కడ కొంత 60 అడుగుల వరకు లేదా 60 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు వరకు కూడా మొక్కలు ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి అడవి ఇది ట్రోపికల్ డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్. ఆర్థిక పరంగా చాలా విలువైనటువంటి అడవులు ఇవి. ఈ ఎర్రచందనం కనుక పరిశీలించినట్లయితే ఇవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో అధికంగా వీటిని మనం గమనించవచ్చు. అలాగే తెలంగాణలోని మహబూబ్ నగరు, షాబాద్ గుట్లు ఈ ప్రాంతంలో కూడా ఎర్రచందనం పెరగడానికి కొంతమేర ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ఇక మూడవది కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రెండవ ప్రధాన విభాగంలోని మూడవ అడవిని కనుక పరిశీలించినట్లయితే ట్రోపికల్ థార్న్ ఫారెస్ట్. ట్రోపికల్ థార్న్ ఫారెస్ట్ అంటే ఇవి ముళ్ళ అడవులండి. ముళ్ళ అడవులు అంటే ఇది ఎక్కువగా రెయిన్ షాడో రీజియన్లో ఉన్నటువంటి అడవులు. ఇవి వర్షఛాయ ప్రాంతంలో అధికంగా ఇవి ఉంటాయి. సో ఈ థార్న్ ఫారెస్ట్ అంటే ముళ్ళ అడవులు లేదా పొద అడవులు అని అంటాం వీటిని. ఈ అడవులను కనుక పరిశీలించినట్లయితే రెయిన్ఫాల్ వచ్చి దాదాపుగా 75 సెంటీమీటర్స్ కంటే తక్కువ లేదా అప్ టు 75 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక టెంపరేచర్ చూసినట్లయితే 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మనం గమనించవచ్చు. ఇక రిలేటివ్ హ్యూమిడిటీని చూసినట్లయితే చాలా తక్కువగా ఉంటుంది, అప్ టు 50% ఆర్ అరౌండ్ 50%. సాపేక్ష ఆర్ద్రత అనేది ఒక 50% కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి పరిస్థితి. వీటిలో మనం ఎక్కడ ఈ అడవుల్ని మనం గమనించవచ్చు అంటే ప్రధానంగా భారతదేశంలో వీటిని ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, అలాగే వర్షఛాయ ప్రాంతం ఉంది ఇక్కడ పశ్చిమ కనుమల తూర్పున. ఆ వర్షఛాయ ప్రాంతాలు అంటే అనంతపూరు, కొంతమేర పశ్చిమ కర్నూలు, అలాగే మహబూబ్ నగరు, గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు, పంజాబు, రాజస్థాను, థార్ ఎడారి ఈ ప్రాంతంలో మనము ఆయనరేఖ ముళ్ళ అడవులు లేదా పొద అడవులు అనే వాటిని మనం గమనించడానికి అవకాశం ఉంది. రెయిన్ఫాల్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ జీవ వైవిధ్యం కూడా అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది.
సో ఆయన రేఖ ఆకురాల్చ అడవుల గురించి మనము దీన్ని బేస్ చేసుకొని 2018లో ఒక ప్రశ్నను ఇవ్వడం జరిగింది సివిల్స్లో అన్నటువంటి ఆ ప్రిలిమినరీలో ఉన్నటువంటి ప్రశ్నను పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివన్ ఫారెస్ట్ కెన్ బి సీన్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అన్నాడండి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ క్రింద ఇవ్వబడినటువంటి అడవుల్లో ఏ అడవులను మనం గమనించవచ్చు? ఒకటి ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సతత హరితం. రెండవది ట్రోపికల్ మాయిస్ట్ డెసిడ్యుయస్, ఇలా ఇచ్చాడు, అంటే ఆర్ద్ర ఆకురాల్చు అడవులు. మూడవది ట్రోపికల్ డ్రై డెసిడ్యుయస్, అంటే ఆర్ద్ర అనార్ద్ర ఆకురాల్చు అడవులు. నాలుగవది ట్రోపికల్ టార్న్ ఫారెస్ట్. 2015లో రావాల్సినటువంటి ఫారెస్ట్ సర్వే, నేషనల్ ఫారెస్ట్ సర్వే కొన్ని కారణాల వల్ల డిలే అయ్యి 2017లో వచ్చింది. ఆ ఫారెస్ట్ సర్వేని తీసుకొని బేస్ చేసుకొని ఇవ్వబడినటువంటి ప్రశ్న ఇది. సివిల్స్లో 2018లోనో 17లోనో వచ్చినటువంటి ప్రశ్న ఇది. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 1, 4 ఇట్లా 1, 2, 3, సి 1, 2, 4, డి ఆల్ అని ఇచ్చాడండి. ఇక్కడ మనము అండమాన్ నికోబార్ దీవులు అనగానే భూమధ్యరేఖా ప్రాంతంలో ఉన్నటువంటి అడవులు ఇవి. ఇక్కడ ఎక్కువగా సతత హరితారణ్యాలు ఉంటాయి, వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే అనార్ద్ర ఆకురాల్చు అడవులు ఇలా ఉంటాయి. సో ఆప్షన్ లేదు కాబట్టి ఇది కూడా ఉండొచ్చు, 1, 2, 3 కూడా ఉండొచ్చు అని చెప్పి ఎక్కువ మంది అభ్యర్థులు ఈ 1, 2, 3 పెట్టడం జరిగింది. ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉద్భవించేటువంటి సహజ సంపద ముళ్ళ అడవులు లేదా పొద అడవులు, ట్రోపికల్ థార్న్ ఫారెస్ట్. సో ఇక్కడ మనం ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో పరిశీలించినట్లయితే రెయిన్ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అధిక రెయిన్ఫాల్ ఉన్న దగ్గర, అధిక వర్షపాతం ఉన్న దగ్గర ముళ్ళ అడవులు ఉండడం ఏమిటి అనే ప్రశ్నతోటి, సందిగ్ధంతో ఈ చాలామంది ఈ ట్రోపికల్ థార్న్ ఫారెస్ట్ని ఎంచుకోలేదండి. కానీ ఈ థార్న్ ఫారెస్ట్ ఎక్కడుంటే ఇప్పుడే చెప్పాం, వర్షఛాయా ప్రాంతాలలో అధికంగా ఉంటాయని చెప్పడం మనకు జరిగింది. ఇది వర్షఛాయా ప్రాంతం, ఇది కూడా దాదాపుగా వర్షఛాయా ప్రాంతం ఇక్కడ కూడా. ఓకే, సో వర్షఛాయా ప్రాంతాలు అంటే వర్షపాతం తక్కువగా ఉండడం లేదా ఈ వర్షపాతం సంభవించడానికి ఏదైనా అడ్డంకిగా ఉండడం ఈ ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడ మనము అండమాన్ నికోబార్ దీవులు చూస్తే ఇక్కడ వచ్చేటటువంటి ఈ ఋతుపవనాలు ఈ విధంగా వస్తున్నాయి. ఇదేమో విండ్వర్డ్ సైడు, ఇదేమో లీవర్డ్ సైడు. సో లీవర్డ్ సైడ్ అనేది ఎక్కువగా సాధారణంగా వర్షఛాయా ప్రాంతమే ఉంటుంది, అది వర్షం తక్కువ పడుతుంది. సో ఈ ప్రాంతంలో అధిక వర్షం పడినంత మాత్రాన ఇటువైపు పడాలని లేదు. సో శాడిల్ పీక్ ఉన్న హైయెస్ట్ పీక్ అండమాన్ నికోబార్ దీవుల్లో, ఆ శాడిల్ పీక్ హైయెస్ట్ పీక్ ఉన్న ప్రాంతంలో వర్షఛాయా ప్రాంతంలో ట్రోపికల్ థార్న్ ఫారెస్ట్ అంటే ముళ్ళ అడవులు లేదా పొద అడవులు కూడా గమనించి 2015లో వచ్చినటువంటి ఫారెస్ట్ సర్వే రిపోర్ట్లో, నేషనల్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది. ఆ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ కనుక మనం పరిశీలించినట్లయితే ఆల్. సో ఆన్సర్ అనేది ఆల్ అనేది మనం గమనించాలి. సో ఇటువంటి ప్రశ్నలు, క్లిష్టమైన ప్రశ్నలు కూడా మనకి ఎన్కౌంటర్ అవుతున్నాయి కాబట్టి మనము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని మీకు మరొకసారి విన్నపించుకుంటున్నాను. మూడవ ప్రధాన భాగానికి వచ్చినట్లయితే ఇది మాంటైన్ సబ్ ట్రోపికల్ ఫారెస్ట్ ఆర్ సబ్ ట్రోపికల్ మాంటైన్ ఫారెస్ట్. మాంటైన్ సబ్ ట్రోపికల్ ఫారెస్ట్ అంటే ఉప ఆయన రేఖ పర్వతీయ అడవులు ఇవి ఎక్కువగా ప్రధానంగా హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఉంటాయి. ఉప ఆయన రేఖ పర్వతీయ అడవులు. సో పర్వతాల్లో వీటిని గమనించవచ్చు. ఇవి ఉప ఆయన రేఖ ప్రాంతానికి సంబంధించిన అడవులు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో వీటిని మనము ఆయన రేఖా ప్రాంతాల్లో అధిక ఎత్తు ఉన్నటువంటి, అంటే సముద్ర మట్టం నుంచి ఎత్తు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా మనం వీటిని గమనించడానికి అవకాశం ఉంది. వీటిల్లో మొదటిది ఏమిటంటే సబ్ ట్రోపికల్ బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్. సబ్ ట్రోపికల్ బ్రాడ్ లీవ్డ్ అంటే వెడల్పైన ఆకులు కలిగినటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులు. సబ్ ట్రోపికల్ బ్రాడ్ లీవ్డ్ హిల్ ఫారెస్ట్ ఉప ఆయన రేఖ పర్వతీయ
వెడల్పు ఆకులు కలిగినట్టు అడవులు ఇవి. ఇక రెండవది వచ్చి సబ్ ట్రోపికల్ మాయిస్ట్ పైన్ ఫారెస్ట్. సబ్ ట్రోపికల్ మాయిస్ట్ పైన్ ఫారెస్ట్ అంటే ఉప ఆయన రేఖ ఆర్ద్ర పైన్ అడవులు. దీంట్లో ఎక్కువగా చిర్పైను అలాంటి మొక్కలు ప్రధానంగా ఉంటాయి. చూద్దాం అవి కూడా. ఇక మూడవది సబ్ ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇది ఉప ఆయన రేఖ అనార్ద్ర సతత హరితారణ్యాలు. మనం రెండవ విభాగంలో చూసాం ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ చూసాం. అలాగే ఇక్కడ కూడా సబ్ ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ చూస్తున్నాం. మొదటి విభాగం వచ్చి సబ్ ట్రోపికల్ బ్రాడ్ లీవ్డ్ హిల్ ఫారెస్ట్ అంటే వెడల్పైనటువంటి ఆకులు కలిగినటువంటి ఉపాయన రేఖా ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులు. వీటి కనుక మనం చూసినట్లయితే రెయిన్ఫాల్ వచ్చి 75 to 125 సెంటీమీటర్స్, టెంపరేచరు 18 to 21 డిగ్రీ సెంటీగ్రేడ్, తర్వాత రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చి సాపేక్ష ఆర్ద్రత వచ్చి 80% వరకు ఉంటుంది. వీటిని కనుక మనం ఎక్కువగా పరిశీలించినట్లయితే హిమాలయ పర్వత ప్రాంతాలలో 1000 నుంచి 2000 మీటర్ల ఎత్తులో లభిస్తాయండి. మనం వీటిని గమనించవచ్చు. హిమాలయాస్లో 1000 to 2000 మీటర్స్ అబవ్ ఎంఎస్ఎల్ ప్రాంతంలో మనం వీటిని గమనించవచ్చు. సో సబ్ ట్రోపికల్ రీజియన్స్ అంటే మనకి దాదాపుగా కర్కాటక రేఖకు పైన ఉన్న ప్రాంతాలు కాబట్టి వీటిని మనం హిమాలయాలు ఈ తదితర ప్రాంతాల్లో మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నీలగిరి ప్రాంతాల్లో లేదా పశ్చిమ కనుమల్లో కొన్ని ప్రాంతాలలో అటువంటి వాతావరణ పరిస్థితులు ఎక్కడైతే 75 సెంటీమీటర్ల వర్షపాతము, టెంపరేచర్ 18 నుంచి 21, రిలేటివ్ హ్యూమిడిటీ 80%, ఇలాంటి సందర్భాలు ఉన్న ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా మనం వీటిని గమనించవచ్చు. ఇక వీటిలో ఉన్నటువంటి వీటిలో ఉన్నటువంటి మనము ఫ్లోరాని కనుక పరిశీలించినట్లయితే, వృక్ష సంపద కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి ప్రధానంగా ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో ఉండేటువంటి చెస్ట్నట్, యాష్, బీచి, సాల్, పైను, సాల్ చెట్లు, పైన్ చెట్లు ఇవన్నీ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇవి హిమాలయ పర్వత ప్రాంతాలతో పాటుగా 1000 మీటర్ల ఎత్తున్నటువంటి నీలగిరి ప్రాంతాల్లో కూడా మనం గమనించవచ్చు. ఉదాహరణకి కొడైకెనాల్, ఊటీ తదితర ప్రాంతాల్లో కనుక మనం చూసినట్లయితే టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి. వర్షపాతం కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక 75 నుంచి 120 సెంటీమీటర్ల వరకు కూడా అవడానికి అవకాశం ఉంటుంది. రిలేటివ్ హ్యూమిడిటీ కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడ కూడా ఒక 75 నుంచి 80% వరకు ఉండడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి నీలగిరి పర్వత ప్రాంతాల్లో కూడా మనము సబ్ ట్రోపికల్ బ్రాడ్ లీవ్డ్ హిల్ ఫారెస్ట్ని మనం గమనించవచ్చు. వీటితో పాటుగా వింధ్యా సాత్పురా పర్వతాలను కొన్ని ప్రాంతాలు, ఆరావళి పర్వతాలు, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి కాశీ కొండలు, గారో కొండలు ఈ ప్రాంతాల్లో కూడా సబ్ ట్రోపికల్ బ్రాడ్ లీవ్డ్ హిల్ ఫారెస్ట్ని మనం గమనించవచ్చు. ఇక ఇందులో మాంటైన్ సబ్ ట్రోపికల్ ఫారెస్ట్లో రెండవ రకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సబ్ ట్రోపికల్ మాయిస్ట్ పైన్ ఫారెస్ట్. సబ్ ట్రోపికల్ మాయిస్ట్ పైన్ ఫారెస్ట్ ఇవి కూడా సముద్ర మట్టానికి 1000 నుంచి 2000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం వీటిని గమనించవచ్చు. వాటి యొక్క సహజ ఉద్భిద సంపద మనం గమనించవచ్చు. కాకపోతే ఇవి పశ్చిమ హిమాలయాల్లో బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఎక్కడ అంటే 73 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 88 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు, 73 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 88 డిగ్రీల తూర్పు రేఖాంశ పరిధి ప్రాంతంలో పశ్చిమ హిమాలయాల్లో వీటిని యొక్క ఉనికిని మనం గమనించవచ్చు. సబ్ ట్రోపికల్ మాయిస్ట్ పైన్ ఫారెస్ట్. దీంట్లో ప్రధానంగా వచ్చేటువంటి స్పీసెస్ ఏమంటే చిర్రు, లేదా దీన్ని చిల్లు అని కూడా అంటాము. అలాగే ఇది ప్రధానమైన డామినెంట్ ట్రీ.
చిర్ర అనే జాతి వృక్షజాతి ఈ క్రింది అడవుల్లో దేంట్లో ప్రధానమైనటువంటి వృక్షంగా భావిస్తాము లేదా ఉంటుంది అంటే అది సబ్ ట్రోపికల్ మాయిస్ట్ పైన్ ఫారెస్ట్లో దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ మొక్క. వీటితో పాటుగా కొంత పైన్ ఫారెస్ట్లు కూడా మనం గమనించవచ్చు. పైన్ అంటే పైన్ మొక్కలను కూడా మనం గమనించవచ్చు. ఇవి ఎక్కువగా వీటిని ప్యాకింగ్ వాటికి అలాగే అగ్గిపెట్టెల పరిశ్రమల్లోనూ బాక్సెస్ ఫ్రూట్స్ ప్యాకింగ్ చేయడానికి ఇలాంటి వాటిలో ఎక్కువగా మనం వీటిని వాడతాము. అలాగే పైన్ నుంచి లేదా చిరు చెట్ల నుంచి టర్పెంటైన్ ఆయిల్ మనం తయారు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. టర్పెంటైన్ ఆయిల్ అనేది చాలా ఈరోజు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్నటువంటి ఆయిల్. ఇది ప్రధానంగా కెమికల్ ఇండస్ట్రీస్లోను, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లోను, అలాగే పెయింట్స్ ఇండస్ట్రీస్లోను ఎక్కువగా, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లోను ఎక్కువగా వాడే ఆయిల్ కాబట్టి దీనికి ఈ మొక్కలకి ప్రధానమైన డిమాండ్ బాగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. తరువాతి విభాగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సబ్ ట్రోపికల్ మాంటైన్ ఫారెస్ట్లో మూడవ ఉపవిభాగాన్ని పరిశీలించినట్లయితే ఇది సబ్ ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సబ్ ట్రోపికల్ డ్రై ఎవర్ గ్రీన్ ఉప ఆయన రేఖ అనార్ద్ర లేదా శుష్క ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సతత హరితారణ్యాలు. ఇక్కడ చూసినట్లయితే రెయిన్ఫాల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ 50 నుంచి 100 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ సమ్మర్స్ చాలా మోడరేట్గా ఉంటాయి. చాలా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు ఏమి ఉండవు ఇక్కడ. ఇవి ఎక్కువగా వేసవి విడిది కేంద్రాలు ఉన్న ప్రాంతము. సో సమ్మర్స్ ఆర్ మోడరేట్ అంటే వేసవి కాలాలు ఒక మధ్యస్థంగా ఉంటాయి. సమ్మర్స్ వచ్చి మోడరేట్గా ఉంటాయి. అలాగే వింటర్స్ మాత్రం చాలా కోల్డ్గా ఉంటాయి. వింటర్స్ అంటే శీతాకాలాల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతాయి. వీటిని ప్రధానంగా మనం శివాలిక్ పర్వతాల్లో వీటిని గమనించవచ్చు. హిమాలయాల్లోని శివాలిక్ పర్వతాలు, అలాగే పశ్చిమ హిమాలయాలు ఈ ప్రాంతాల్లో మనం వీటిని ఎక్కువగా గమనించడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్పీసెస్ని కనుక మనం పరిశీలిస్తే ఆలివ్ అకేషియా అనేవి ప్రధానమైనటువంటి జాతులు. ఇక్కడ ఆలివ్ చెట్లు, ఆలివ్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి మరియు అకేషియా అనేవి వీటిలో ప్రధానమైనటువంటి జాతులుగా మనం గమనించవచ్చు. ఇది మూడవ ప్రధాన విభాగానికి సంబంధించినటువంటి మూడు ఉప విభాగాలను మనం పరిశీలించాం. ఇక 4వ ప్రధాన విభాగానికి పోతే ఇది మాంటైన్ టెంపరేట్ ఫారెస్ట్ అంటాము, లేదా సబ్ ట్రోపికల్ టెంపరేట్ ఫారెస్ట్ అని కూడా అంటాం. మాంటైన్ టెంపరేట్ ఫారెస్ట్ ఇవి భారతదేశంలో టెంపరేట్ రీజియన్ మధ్య అక్షాంశ ప్రాంతం కేవలం మనకి అక్షాంశపరంగా తగులుతుందే తప్ప అటువంటి వాతావరణాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడం లేదు. ఎందువల్ల అంటే ఈ ప్రాంతాన్ని చూసామంటే ఇక్కడ 37 డిగ్రీల ఉత్తర అక్షాంశ ప్రాంతం, ఇది నార్త్ లాటిట్యూడ్ ప్రాంతం. సో 33 వరకు 34 వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 34 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా ఇది సబ్ ట్రోపికల్ హై ప్రెషర్ బెల్ట్ రీజన్ లేదా సబ్ ట్రోపికల్ రీజన్ అంటే ఉప ఆయన రేఖ ప్రాంతము లేదా మండలము. దీనికి ఎగువన ఉన్న ప్రాంతం అంతా కూడా 64-60 డిగ్రీల వరకు కూడా మధ్య అక్షాంశ ప్రాంతం. సో దాదాపుగా ఒక 35 నుంచి 55-60 వరకు ఉన్న ప్రాంతం మధ్య అక్షాంశ ప్రాంతం. మధ్య అక్షాంశ ప్రాంతాల్లో శీతోష్ణ స్థితి ఎలా ఉంటుందంటే సమ్మర్స్ చాలా సమ్మర్ అంటే ఎలా ఉండాలో అలానే ఉంటుంది. అంటే సమశీతోష్ణ స్థితి ఉంది. వింటర్స్ ఆర్ వెరీ కోల్డ్ అండ్ సమ్మర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, వెరీ సివియర్. సో అటువంటి అక్షాంశాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది మధ్య అక్షాంశ ప్రాంతము. మనకి ఆ అక్షాంశాలు దిగువలో ఉన్నటువంటి ఒక 3-4 అక్షాంశాలు మనకి తగిలినప్పటికీ ఈ ప్రాంతం అంతా కూడా హిమాలయాలతో నిండి ఉంది కాబట్టి ఆ సమశీతోష్ణ స్థితి అనేదాన్ని మనం ఇక్కడ గమనించడం కొంచెం కష్టమవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 4వ రకం వచ్చి మోడరేట్ టెంపరేట్ ఫారెస్ట్. వీటిని ప్రధానంగా ఎక్కడ గమనించవచ్చు అంటే మధ్య హిమాలయాల్లో గమనించవచ్చు. వీటిని మరలా ఉపవిభాగాలు కనుక చేసినట్లయితే ఇది మాంటైన్ వెట్ టెంపరేట్ ఫారెస్ట్. మొదటిది మాంటైన్ వెట్ టెంపరేట్ ఫారెస్ట్ అంటే పర్వతీయ ఆర్ద్ర సమశీతోష్ణ అడవులు, పర్వతీయ ఆర్ద్ర సమశీతోష్ణ అడవులు. సో
4వ విభాగంలో మొదటి ఉప విభాగం ఇది. ఇవి ఎక్కువగా రెయిన్ఫాల్ వచ్చి 150 నుంచి 300 సెంటీమీటర్ల వరకు, ఉష్ణోగ్రత టెంపరేచర్ వచ్చి 11 నుంచి 14 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, రిలేటివ్ హ్యూమిడిటీ సాపేక్ష ఆర్ద్రత వచ్చి 80% వరకు ఉండేటటువంటి ప్రాంతాల్లో మనం వీటిని గమనించవచ్చు. మరొకసారి చూడండి, మౌంటైన్ వెట్ టెంపరేట్ ఫారెస్ట్ అనేవి పర్వతాల్లో ఉంటాయి. ఇంతకుముందు చెప్పినటువంటి సబ్ ట్రోపికల్ మౌంటైన్ ఫారెస్ట్ అన్నీ కూడా 1000 నుంచి 200 మీటర్ల ఎత్తులో ఉంటే, ఈ మౌంటైన్ టెంపరేట్ ఫారెస్ట్ 2000 నుంచి 3000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. సో ఇక్కడ వర్షపాతం 150 నుంచి 300 సెంటీమీటర్లు, అలాగే టెంపరేచర్ 11 నుంచి 14 డిగ్రీల సెంటీగ్రేడ్లు, రిలేటివ్ హ్యూమిడిటీ 80% వరకు ఉండేటువంటి ప్రాంతాల్లో మనం ఈ అడవుల్ని గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి మొక్కలను కనుక పరిశీలించినట్లయితే మోస్ట్లీ ఇవి షార్ట్గా ఉంటాయి, చాలా పొట్టివిగా ఉంటాయి, బ్రాంచెస్ ఎక్కువగా ఉంటాయి, కొమ్మలు శాఖలు కూడా ఎక్కువగా ఉంటాయి, అండ్ డెన్స్ ఉంటాయి. మొక్కలు కూడా రౌండ్ షేప్లో ఉన్నటువంటి మొక్కల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వీటి ఉన్నటువంటి మొక్కల్ని కనుక మనం పరిశీలిస్తే ఓక్కు, హెమ్లాకు, దేవదారు చెట్లు, అలాగే చిలాని, ఇండియన్ చెస్ట్నట్, సో ఇలాంటి మొక్కల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి తూర్పు కనుమల్లో కూడా ఇటువంటి అడవుల్ని మనం గమనించవచ్చు. మనము తిరుమల కొండల్లో వెళ్ళినట్లయితే నిజపాద దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవదారు కొండలు వీటిలో ఇక్కడ కూడా మనం గమనించవచ్చు దేవదారు వృక్షాలని. అలాగే నీలగిరి పర్వతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ అడవులను మనం గమనించడానికి అవకాశం ఉంది. ఇక దీని తర్వాత ఉప విభాగాన్ని పరిశీలించినట్లయితే హిమాలయన్ మాయిస్ట్ టెంపరేట్ ఫారెస్ట్. హిమాలయన్ మాయిస్ట్ టెంపరేట్ ఫారెస్ట్, హిమాలయ ఆర్ద్ర సమశీతోష్ణ అడవులు ఇవి. హిమాలయ ఆర్ద్ర సమశీతోష్ణ అడవులు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు లేదా శీతోష్ణ స్థితి పరిస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే రెయిన్ఫాల్ కూడా ఇక్కడ కూడా ఎక్కువ ఉంటుంది. 150 నుంచి 250 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉంటుంది. టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అరౌండ్ 14 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. రిలేటివ్ హ్యూమిడిటీ కూడా అరౌండ్ 75 to 80% రిలేటివ్ హ్యూమిడిటీ ఉంటుంది. హిమాలయన్ మాయిస్ట్ టెంపరేట్ ఫారెస్ట్. ఇక్కడ ఉన్న మొక్కలను కనుక మనం పరిశీలించినట్లయితే పైను, సెడారు, స్ప్రూసు, ఫర్ మొదలైనటువంటి జీవజాతులు, మన మొక్క జాతులను మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. ఇవి కూడా ఎక్కువగా సముద్ర మట్టానికి 1500 నుంచి 3000 మీటర్ల ఎత్తులో మాయిస్ట్ పైన్ ఫారెస్ట్ ఉంటాయి. వీటిని కూడా మనం ఎక్కడ గమనించవచ్చు అంటే మధ్య హిమాలయ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా గమనించడానికి అవకాశం ఉంది. తరువాత ఉప విభాగము 13వది హిమాలయన్ డ్రై టెంపరేట్ ఫారెస్ట్. ఇవి హిమాలయ ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ అడవులను మనం గమనించవచ్చు. అంటే హిమాలయ అనార్ద్ర లేదా శుష్క సమశీతోష్ణ అడవులు ఇవి. హిమాలయ శుష్క సమశీతోష్ణ అడవులు ఇవి. వర్షపాతం చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని మనం గమనించవచ్చు. రెయిన్ఫాల్ వచ్చి లెస్ దాన్ 100 సెంటీమీటర్స్. ఇక్కడ ఆలివ్ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. తర్వాత వీటితో పాటుగా దేవదారు, ఓక్కు మొదలైన మొక్కలను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇవి ప్రధానంగా పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో లేదా గర్వాల్ హిమాలయ ప్రాంతాల్లో వీటిని మనం గమనించవచ్చు. ఇవి 4వ విభాగంలో ఉన్నటువంటి అడవులు. ఇక 5వ ప్రధాన విభాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇవి ఆల్పైన్ ఫారెస్ట్. ఇవన్నీ ఆల్పైన్ అడవులు అంటామండి వీటిని. ఇవి దాదాపుగా ధ్రువ ఉపధ్రువ ప్రాంతాలకు సంబంధించినటువంటి మొక్క జాతులను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవంతా కూడా స్నో లైన్కి ఎగువన ఉంటాయి. అంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో 2800 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు నుంచి స్నో లైన్ ఉంటుంది, అక్కడి నుంచి ఇక మొక్కలు ఉండవు. కొన్ని ప్రాంతాల్లో 3000 మీటర్ల ఎత్తు నుంచి ఇక మొక్కలు ఉండవు. అంటే స్నో లైన్కి ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలు. శీతాకాలంలో ఇవంతా కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. వేసవికాలంలో మంచు కరిగినప్పుడు ఇక్కడ రకరకాలైనటువంటి పుష్పాలు, విభిన్న రంగులతో కూడినటువంటి పుష్పాలను మనం ఇక్కడ ఫెన్స్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో వీటిలో ఎక్కువగా మనం గమనించినట్లయితే ప్రధానంగా జూనిపర్, హార్నిసికల్,
ఓకేనా? మొదలైన వృక్ష జాతులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి అటవీ ప్రాంతాలు ఉన్న ప్రాంతాలు. ఇక్కడ నుంచి మనం ఇక పరిశీలించినట్లయితే ఇక్కడ స్నో లియోపార్డ్స్ ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం ఇది ఆల్పైన్ ఫారెస్ట్. సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల అడవుల గురించి మనం చర్చించుకున్నాం. అడవుల్ని ప్రధానంగా 5 ప్రధాన విభాగాలుగా విభజించి 15 ఉప విభాగాలుగా విభజించడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా అన్ని ఉప విభాగాలని క్షుణ్ణంగా పరిశీలించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చాలా సందర్భాల్లో ఈ ప్రతి అడవి గురించి కూడా ఏదో ఒక సందర్భంలో మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో మనకి ప్రశ్నలు ఎన్కౌంటర్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా దీన్ని కొంచెం అధికంగా అంటే 2-3 సార్లు ఎక్కువగా చదువుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.